జై శ్రీరామ్ అండి. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారండి, గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చా? అలాగే గరుడ పురాణం ఉన్నందువల్ల ఏవైనా దోషం ఉందా అని అడుగుతున్నారండి. కానీ గరుడ పురాణం ఉన్నందువల్ల ఎటువంటి దోషం అయితే లేదండి. గరుడ పురాణం ఇంట్లో ఉండవచ్చును. కావున విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది ఆ యొక్క గరుడ పురాణం. కావున గరుడ పురాణం చదివినందువల్ల ప్రతి ఒక్కరికి కూడా గరుడ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు అన్నీ కూడా తెలుస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గరుడ పురాణం ఉండవచ్చును. కావున ప్రతి ఒక్కరు గరుడ పురాణాన్ని కొనుక్కొని ఇంట్లో ఉంచుకోండి, తప్పు లేదు. ఆ చనిపోయే దిశలోనే ఆ 11 రోజులు మాత్రమే చదవాలి అనే లేదు. అప్పుడు కూడా చదువుకోవచ్చు. మిగతా రోజుల్లో కూడా గరుడ పురాణాన్ని చదివించుకోవచ్చు, వినవచ్చును. కావున గరుడ పురాణం చాలా మహత్తరమైనటువంటిది, పుణ్యఫలప్రదమైనటువంటిది. కావున గరుడ పురాణాన్ని ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని చదవండి. పిల్లలందరి చేత కూడా చదివించండి. ఎందువలన అంటే గరుడ పురాణం చాలా విశేషమైనటువంటిది. మన మానవ జీవితం ముడిపడి ఉన్నది. కావున ప్రతి ఒక్కరి చేత కూడా గరుడ పురాణాన్ని చదివించండి. జై శ్రీరామ్ అండి.